నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 7వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 9:18 వరకు, తదుపరి నవమి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 11:32 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. ప్రీతి యోగం సాయంత్రం 6:15 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. భవకరణం ఉదయం 9:18 వరకు, బాలవకరణం రాత్రి 8:43 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉదయం 11:45 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 5:33 నుండి ఉదయం 7:07 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:56 నుండి సాయంత్రం 4:30 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం మధ్యాహ్నం 12:11 చంద్రాస్తమయం రాత్రి 2:03 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి 9:41 వరకు. మరల మధ్యాహ్నం 12:51 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. గుళిక కాలం ఉదయం 7:59 నుండి 9:29 వరకు. యమగండం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:55 వరకు. రేపు మాస దుర్గాష్టమి. ప్రతి నెల వచ్చే శుక్లపక్ష అష్టమి తిథి రోజు దుర్గాదేవి భక్తులు ఉపవాసం ఉండి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.